వీళ్ళ తండ్రి అంటే వీడికి వచ్చిన నేను ఫలానికి వచ్చిన ఫలా ప్రియాన్ని కిడ్నాప్ చేస్తున్నా మీరు ఆడున్నారా అని మీ ఆలోచనలు ఏమున్నది? మేము కిడ్నాప్ అయ్యారు అనుకుంటున్నాం సార్, కిడ్నాప్ అయ్యారు అనుకుంటున్నాం. అది రెండు వెనుక తీసింది ఒకటి ఉండే అది ఇచ్చిన అది పోలీసు. మా బావ పేరు అశ్విన్, 3 years ఉంటాయి. మేము కూరగాయలకు వెళ్ళినాక వచ్చినాక ఇంట్లోనే ఉన్నాడు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి బాబు కనబడుతుంది. గల్లంతా వెతికినా కూడా ఎక్కడ కనిపించలేదు. మేము PS కంప్లీట్ చేసినాం. నిన్న కంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా కూడా ఆచూకీ తెలియలేదు. ఇంకా ఆచూకీ ఏం తెలియలేదు. ఎట్లా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇలా మా కోసం కాంటాక్ట్ ఇచ్చిన నంబర్లకు కాల్ చేయండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఆచూకీ ఇంకేం తెలియలేదు. భాగ్యనగర్ లోపల నిర్మల్ పట్టణం లోపల భాగ్యనగర్ కాలనీ. బాబు పేరు అశ్విని. ఇంతవరకు దాకా కూడా పిల్లవాడు చిన్న 3 సంవత్సరాల పిల్లవాడు నిన్న మాత్రము తల్లిదండ్రులతో ఆడుకుంటూ ఉన్నాడు. అలా తాత కూడా దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత తండ్రి ముంగడ పోతుంటే తల్లి కూడా పోతుంటే అక్కడ నుంచి పోయిన తర్వాత కూడా ఈ పిల్లవాడు మా తప్పిపోతే తిరిగి వస్తాడు. కానీ ఇది మాత్రం మమ్మాటికి కిడ్నాప్ కేసుగా కిందగా మేము అనుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 36 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. ఎవరు వచ్చినా కూడా కొత్తవారు వస్తే మేము గుర్తుపడతాం. కానీ ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి మా మమ్మాటికి మాత్రం మా పిల్లవాడు మాత్రం కిడ్నాప్ అయినమాట పక్క. తప్పిపోతే ఎవరైనా తీసుకొచ్చి అప్పచెప్తారు. కానీ ఈ తప్పిపోయినట్టు మాకు అనిపిస్తుంది. కనీసం అంటూ కూడా నిన్న 12 గంటల నుంచి సాయంత్రం 12 గంటల దాకా కూడా తిరిగినాం. కానీ ఎక్కడ కూడా స్థితి దొరకలేదు. అందులో మాత్రము నిర్మల్ పోలీసు వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. మా వాళ్ళు ప్రయత్నం చేశారు. అనేక దిక్కులు పోయారు. అనేక దిక్కులు కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది. కానీ మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా తెలియదు. ఇది మమ్మాటికి మాత్రం కిడ్నాప్ అనుకుని మేము భావిస్తున్నాము. కాబట్టి అలాంటి పిల్లవాడు దయచేసి మీడియా వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళు కానీ అలాంటి పిల్లవాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పచెప్తే బాగుంటుందని మీ అందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాం.